హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. 10-15 నిమిషాల్లో పిల్లలకి హెల్తీగా స్వీట్ ఇలా చేసి పెట్టొచ్చండి. బెల్లంతో చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఈ మినపగుళ్ళు అనేది మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకునే వేయించుకోండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వేయించుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఇలా వేసుకుని రెండు కూడా మళ్ళీ 1-2 నిమిషాలు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కాజు, పిస్తా, బాదం పలుకులు వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్లాస్ బౌల్లో నెయ్యితో సహా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బౌల్ అంతటి కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత చిన్న మిక్సీ జార్లో వేయించుకున్న మినపగుళ్ళు అలాగే వేయించుకున్న శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 యాలకులు వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో కప్పున్నర బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది ఇలా తురుముకుని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి. అంటే కప్పు మినపగుళ్ళకి కప్పున్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. స్టవ్ మీడియంలో పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలి. మధ్యలో పాకం చెక్ చేసుకోవాలండి. మరీ లేత పాకం రాకూడదు, అలా అని చెప్పి మరీ ముదురు పాకం కూడా రాకూడదు ఈ స్వీట్కి. చూడండి, మనం పట్టుకుని చూస్తే వేళ్ళ మీద పాకం అనేది నిలబడితే కరెక్ట్గా వచ్చినట్టండి. ఇలా చెక్ చేసుకుంటే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ బెల్లం పాకంలో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మినపగుళ్ళు అలాగే వేయించిన శనగపప్పు పౌడర్ని వేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి. ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేస్తే ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటే చక్కగా బెల్లం పాకంలో అనేది ఈ పౌడరు కరెక్ట్గా కలుస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి మీరు కూడా ఈ స్వీట్ చేసి పెట్టి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.